అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మా లంక, గుర్జాబలంక, పుట్టులంక, ఎరకలంక గ్రామాలు ఏదైతే ఉన్నాయో నదికి మధ్యలో ఉన్న గ్రామాలు అనేవి. ఈ గ్రామాల్లో సుమారు ఇంచుమించు పంటలు అయితే కొబ్బరి తోటలు అయితే సుమారు ఇంచుమించు 500-600 ఎకరాలు పైబడి ఉంటది. ఈ లంకను కాపాడటం కోసం గత గవర్నమెంట్ నుంచి మేము ముందు ఉన్న గవర్నమెంట్లు నుంచి పోరాటం, మా లంక గ్రామ ప్రజలందరూ పోరాటం జరుగుతుంది. పోరాటంలో నదీ గర్భంలో ఏదైతే నది కోతకి గురవుతుంది ఈ లంక అంతానే, ఈ లంకని కాపాడండి మహానుభావులారా అంటే ఎవరో కూడా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకునే దాఖలు లేదు. అయితే సగం ఆల్రెడీ నదీ పాతకంలో కలిసిపోవడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా ఈ గోదావరి కూడా కలిసిపోతుంది. అయితే గత గవర్నమెంట్ జగన్ గారి గవర్నమెంట్ లో సీఎం గారు గత ఆగస్టులో మాకు ఏదైతే ఫ్లడ్ వచ్చిందో గత ఆగస్టులో ఆయన రావడం జరిగింది. వచ్చి మా గుర్జాబలంక శివర్లో ఎలిప్లాంట్ దిగి లంక ఏరియాలంతా మొత్తం పర్యటించడం జరిగింది. ఆ పర్యటన సందర్భంగా సీఎం గారు ఏదైతే లంక లంకలో మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్ కాడ 150 కోట్లు హామీ ఇచ్చి నాకు 20 రోజుల్లో మీరు రాడేసి దీన్ని 20 రోజుల్లో మాకు పొటోలు చూపించాలనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. కానీ అయితే అది అధికార ప్రాబ్లమా సీఎం గారి ప్రాబ్లం అనేది మాకు తెలియదు. ఈ వేళకి సంవత్సరం అవుతుంది ఆగస్టుకి. ఈ వేళకి ఇంకా ఒక్క రాడు ఇక్కడ వేసిన దాఖలు లేదు. ఏదైతే గుర్జాబలంక, లంక, ఎరకలంక, పొట్టిలంక మనకు ఏదైతే ఉన్నాయో ఈ వచ్చే గోదావరికి నదీ కోతకి మొత్తం గురవడం జరుగుతుంది. ఏదైతే మా జీవనోపాధి ఉందో మా జీవనోపాధి అంతా కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మా బుచ్చిబాబు గారు కూడా ఏదైతే ఈ లంక గ్రామాల్లో ప్రజలు ఉన్నారో ఎంపీ గారు హరీష్ గారు కూడా ఏదైతే ఈ లంక గ్రామాల్లో ఉన్న ప్రజలు బిక్కుమంట, ఎందుకంటే ఈ కొబ్బరి తోటల్ని పండించుకునే పంటల్ని ఏదైతే జీవనోపాధిగా పొందిన పశువుల్ని వీళ్ళన్నిటిని కాపాడుకోవడం కోసం ఈ గడ్డ దాటితే మేము ఎక్కడ బతుకు తెరువు అనేది మాకు దొరకదు. కాబట్టి దీన్ని ఈ లంక గ్రామాల్ని రక్షించవలసిందిగా, రక్షణ కవచంగా చూడవలసిందిగా ఏదైతే రూట్మెంట్ ఆశిస్తున్నాం ఈ ప్రజలందరం కలిపి మీరు ఆ రూట్మెంట్ చేయించవలసిందిగా కోరుచున్నాం. అలాగే బుచ్చిబాబు గారు కూడా ఆధ్వర్యంలో ఈ గవర్నమెంట్ లో పడవలు కూడా 2 పడవలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అండి బుచ్చిబాబు గారికి అలాగే హరీశ్రావు గారికి కూడా, అధికారులు కూడా మా గ్రామ ప్రజల తరపుని మేము నిర్ణయించుకుంటున్నాం. ఏదైతే ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే ఈ గవర్నమెంట్ కూడా బుచ్చిబాబు గారినైనా, హరీష్ గారినైనా, సీఎం గారినైనా మేము ఒకటే కోరుకుంటున్నామండి. ఏదైతే మేము అప్పుడే 20-30 సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది, కానీ ఈ పోరాటాన్ని పట్టించుకునే నాదులు లేరు. ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని పట్టించుకుని మాకు రూట్మెంట్ అనేది చేస్తారనేసి ఆశిస్తున్నామని లంక గ్రామాల ప్రజల తరపున. ఈ గురజాబలంక పరిసర గ్రామాల్లో ఇంకా 4 గ్రామాలు ఉన్నాయి. గురజాబలంక, లంక, కమిని పంచాయతీలు 4 గ్రామాలు ఉన్నాయి. ఈ గోదావరి వరద ప్రవాహం వల్ల లంక ప్రాంతాలన్నీ మునిగిపోయి ఈ లంక ప్రాంతాలు 400-500 ఎకరాలు మునిగిపోయి ఇందులో ముఖ్యంగా ఆనబ, బెండ, బీర, మొక్కజొన్న పంటలు పండిస్తాం. ఈ పంటలన్నీ మునిగిపోయి దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది. కావున దీనికి ప్రభుత్వం వారి నష్టపరిహారం మాకు చెల్లించవాలిగా కోరుచున్నాం. ఈ గురజాలం గ్రామం అనేది చాలా పెద్ద గ్రామం అండి. దీన్ని ఈ గోదావరి ఫ్లోటింగ్ వల్ల చాలా కోతకు గురవుతుంది. ఈ గురికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రివిట్మెంట్ కడతానని 150 కోట్లతో శాంక్షన్ చేస్తానని చెప్పారు. కానీ ఏ పనులు జరగలేదండి. కానీ ఈ ప్రభుత్వంలోనైనా ఇది కోతకు గురి కాకుండా రివిట్మెంట్ అనేది కట్టవలసిందిగా కోరుతున్నాము. తర్వాత ఈ 3-4 నెలలు కూడా మేము ఈ పాడి పంటల జీవనాధారం మీద మేము జీవనాధారం కొనసాగించాలండి. దానివల్ల ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయాలని కోరు. గోదావరికి మునిగిపోయి వంగ, అనబ, మొలగ, మొక్కజొన్న లాంటి పంటలు ఉన్నాయి. మాకు రేవతల 5-6 ఎకరాలు చేను ఉందండి మాకు పచ్చానగానే. ఆ తర్వాత మళ్ళీ దాంట్లో ఆనబ, బెండ, పచ్చిమిర్చి, ములగ ఇవన్నీ వేస్తున్నామండి. అవి చాలా నష్టపరిహారం జరుగుతుంది. అది గోదావరి వచ్చే సమయంలోకి సరిగ్గా కరెక్ట్గా వస్తుందండి పంట. ఆ పంట మాత్రం గోదావరికి నష్టపరిహారం అయిపోతుంది. తర్వాత మా ఊరు కూడా ఒక 400 ఎకరం ఉంటుందండి. మా లంక ఏరియా అంతా కూడా 400-500 ఎకరం ఉంటుంది. దాంట్లో పంట నష్టం బాగా వస్తుందండి గోదావరి వచ్చేటప్పటికి. తర్వాత గురజాబలంక కూడా చాలా మట్టికి నదీపాతం అయిపోతుందండి. రివిట్మెంట్ చేస్తానన్నారు, రివిట్మెంట్ పడలేదు, అలా ఏమీ చేయలేదండి. అది దానివల్ల చాలా దారుణంగా ఉందండి మాకు. గోదావరి రివిట్మెంట్ కట్టకపోతే మాత్రం కంపల్సరిగా గురజాబలంక అనే గ్రామం ఉండదండి. మొత్తం 4 గ్రామాలు పోతున్నాయండి దానివల్ల. లంక అండి
తర్వాత పొట్లంక అండి, ఎలకలంక దగ్గర పొట్లంక, గురజాబలంక అలా గ్రామాలు కూడా ఇటువైపు గురజాబలంక సైడ్ ఉన్నాయండి. బాగా నష్టం. ఇలా సలదూరపాలెం అండి ఒకటి, ఆ సలదూరపాలెం కూడా అలాగే నష్టం అవుతుందండి. సంవత్సరాలు పోతే మాత్రం నదిపాతం అయిపోద్దండి. అంటే ఇయ్యపోవటం వల్ల నష్టం చాలా జరుగుతుందండి. లంకలో బెండ, బీర, వంగ, ఆనబ, ములగ, పచ్చిమిర్చి అండి, మొక్కజొన్న ఇవన్నీ వేస్తామండి. ప్రస్తుతానికి అయితే ఈ పంటలు జగన్ గారు ట్రీట్మెంట్ చేయలేదు, వాళ్ళు ఎవరో కూడా రాలేదు, అప్పటి నుంచి చూడలేదు ఎవరో. మరి అప్పటి నుంచి కూడా మేము ఏదో ఇక్కడే ఉండి వ్యవసాయం గురించి పశువులు మేపుకుంటూ ఏదో చేయకుండా చేస్తున్నామండి. మరి ఇది కూడా లేకుండా పోతే మేమేం చేయలేమండి, బతకడానికి ఏమీ లేదు ఆధారం. ఈ ట్రీట్మెంట్ చేయాలా ఏదో రకంగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.